కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు చేనేతలపై కక్షగట్టి వారి ప్రాణాలు తీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నేతన్నలు చేనేతలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీని తీసుకొచ్చిందన్నారు. 7 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు నేతన్నల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోయాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తమ మీద ఉన్న కక్షతో నేతన్నలు చేనేతల ఉసురు తీయొద్దని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్. బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసిన కారణంగా ఇప్పటికే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆర్డర్లు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన ఆర్టికల్ను ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్యలు మానుకొని వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు చేనేతలకు ఉపాధి కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం ఇస్తారు. వంశీ, చేనేతల ప్రాణాలు తీస్తోంది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆరోపిస్తూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంకా ఈ చేనేతల గురించి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేశారు ఆయన? రాజేష్, మనం గత కొద్ది రోజులు కూడా చూస్తాము. చేనేత కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు చేనేతలపై కక్షగట్టి వారి ప్రాణాలు తీస్తుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించామన్నారు. 7 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు నేతన్నలు ఆత్మహత్యలు ఆగిపోయాయని కూడా వారు గుర్తు చేశారు. ఏటా 350 కోట్ల బడ్జెట్